నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. వైసీపీ లీడర్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. జనవాడ ఫామ్ హౌస్లు, కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, హరీష్ రావు ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, కవిత గారి ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి. అంతేనా మీకు కనబడింది? అదేనా అభివృద్ధి అంటే? హైదరాబాద్ అభివృద్ధి అంటే మీ ఫామ్ హౌస్ చుట్టూ జరిగే అభివృద్ధేనా? ఎందుకు మీరు ఓల్డ్ సిటీ ఈ భాగ్యనగరం మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు? దృష్టి పెట్టపోగా ఇవాళ మేము సమూలంగా, అది చార్మినార్ ప్రాంతం కావచ్చు, అది అప్సిగూడ ప్రాంతం కావచ్చు, అది మల్కాజ్గిరి ప్రాంతం కావచ్చు, అది గచ్చిపల్లి కావచ్చు, అది మాదాపూర్ కావచ్చు, సమూలంగా అభివృద్ధి జరగాలి హైదరాబాద్ పట్టణం. అది బీదవాడి ప్రాంతం కావచ్చు, ధనవంతుడు నివసించే ప్రాంతం కావచ్చు, సమూలంగా హైదరాబాద్ అభివృద్ధి జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆకాంక్ష, రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆ దశగా పోతా ఉంటే ఇవాళ మీరు దీన్ని అడ్డంకులు సృష్టిస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో ఏదో జరిపినట్టుగా సృష్టిస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే మంచిది కాబట్టి నేను మల్లన్న సాగర్ విషయం మీకు దృష్టికి తెస్తా ఉన్నాను. 2015-16లో మల్లన్న సాగర్ కింద ఏటిగడ్డ, కిష్టాపూర్ కానీ, ఎర్రవెల్లి కానీ, లక్ష్మాపూర్ కానీ 12 గ్రామాల ప్రజల్ని మీరు సిఆర్పిఎఫ్ జవాన్లతో తొక్కించి కొట్టించి అర్ధరాత్రులు, రేపు కోతకొచ్చిన పంట కోసుకోవాల్సిన పరిస్థితులు అర్ధరాత్రులు అరెస్టులు చేసి మూకుమ్మడిగా వందలాది ట్రక్కులు పెట్టి ప్రజల్ని తరలించినటువంటి విషయాలు ఇంకెవరు ప్రజలు మర్చిపోలేదన్న మాట కూడా సందర్భం మనవి చేస్తాను. హరీష్ రావు గారు ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి మల్లన్న సాగర్ విషయంలో మీరు జరిపినటువంటి అరాచకం ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఇవాళ మీరు మాట్లాడే ముందనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. సిరిసిల్ల వీరుడు కేటీఆర్ ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నీ స్నేహితులు, నీ బంధువులు చేసే ఇసుక దందా, ఇసుక మాఫియా వల్ల ఆనాడు ఎరకల భూమయ్యని లారీతో తొక్కించి చంపితే తెలంగాణ ఇచ్చిన తల్లిగా పేరున్న మీరా కుమార్ గారు అక్కడ పర్యటన చేస్తారంటే అడ్డుకున్నది మీరు గారా అని అడుగుతా ఉన్నాను. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే హరీష్ అనే యువకుడు ఇప్పటికి కూడా పనికి రాకుండా మా చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భం నేరెళ్లలో. కేటీఆర్ వారంకి 2 సార్లు పర్యటన చేస్తే ప్రతి పర్యటనకు ముందు తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని, సామాజిక కార్యకర్తల్ని జైల్లో పెట్టినట్టు సందర్భం మర్చిపోయినవా కేటీఆర్ అని అడుగుతా ఉన్నాను. మీరు 10 ఏళ్లలో జరిపినటువంటి అరాచకం, హౌస్ అరెస్టులు, అసలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలు తొక్కి మీరు రాజ్యాన్ని ఏలి ఒక నియంతలా ప్రవర్తించి, నియంతలా పాలించి ఈ రాష్ట్ర సంపదని అయ్యొక దిక్కు, కొడుకొక దిక్కు, బిడ్డొక దిక్కు, అల్లుడొక దిక్కు దోచుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలు మర్చిపోలేదు. అందుకే మీకు పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు ఈ ప్రజల ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం. మీ అరాచకాలు, మీ అహంకారపూరితమైనటువంటి చర్యలు, ఆనాడు మీ ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా, మంత్రులుగా చేసినటువంటి దాడులు, దోపిడీ, భూ కబ్జాలు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు, ఇవేవి కూడా ప్రజలు మర్చిపోలేదు. ఇంకా ప్రజల మధ్యలో మెదులుతూ ఉన్నాయి. అవన్నీ దాచుకొని ప్రజల కోసం నడుస్తున్న ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో ప్రజలు ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజలు విఘ్నులు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మహిళా సోదరిమణులను కోటీశ్వరులను చేస్తాన్నావు,
నెలకు 2,500 అన్నావు. అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట. దానికి మాత్రం పైసలు లేవు, చేతులు రావు, మనసు రాదు. కానీ 1,50,000 కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మూసీ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పాలా. మేము కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని వివరాలు తెప్పించినాం. ఇగో ఇది నమామి గంగే, నమామి గంగే యొక్క ఇగో డిపిఆర్ ప్రాజెక్టు వివరాలు మొత్తం, అసలు దాని మొత్తం ప్రాజెక్ట్ యొక్క పూర్వాపరాలు ఏంది, దాని కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించిన. ఏంది అసలు నమామి గంగే ఏంది? 2,400 కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ కార్యక్రమం నమామి గంగే. 2,400 కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? 40,000 కోట్లు. 2,400 కిలోమీటర్ల గంగా నది కోసమేమో 40,000 కోట్లు. కానీ 55 కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందంట. దీన్ని స్కామ్ అనకి ఏమనాలి మరి మేము? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది చెప్పాలి కదా. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద, తన యంత్రాంగం మీద, తన పరిపాలన మీద తనకే పట్టులేని తనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కూల్చాల్సి వస్తే, అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ హూ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ 8 years, 8 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా నేను పనిచేస్తున్నాను. కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా. ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు. బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టీఎల్ మీద ఉంది. అసలు ఎఫ్టీఎల్ అంటారు సార్, నాలా మీద ఉంది. హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, యువతల దిక్కు వస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అలానే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్ కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. రెండోది ఏం కొట్టాలి తెలుసా మీరు? ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ రెండోది కొట్టాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది. మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీ కాడికెళ్ళి మొదలు పెట్టాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా, అది చేయరట. నాకు తెలిసి మరి ముఖ్యమంత్రి గారికి నా అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్, ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. మరి సెక్రటేరియట్ని చూడగానే అందరు కేసీఆర్ గుర్తొస్తాడు. మొన్న గణపతి బప్పా మోరియా అనుకుంటే వెయిన్రాడికి వెళ్ళి ఆడ రాగానే కేసీఆర్ యాదకి వచ్చింది. కేసీఆర్ పాటలు పెట్టగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది. మరి ఆయనతో సంధిస్తే అది కూడా ఎఫ్టీఎల్ ఆయనతో సెక్రటేరియట్ని కూడా గొలగొడతాడమో నా డౌట్. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, ఇట్లా మూసీ బాధితులు ఆక్రందనలు చేస్తుంటే, మూసీ బాధితులు ఇబ్బంది పడుతుంటే, నిన్న మొన్నటిదాకా డైలాగులు కొట్టిన మీ అధినాయకులు ఎక్కడ? మీ రాహుల్ గాంధీ ఏడి? మీ ప్రియాంక గాంధీ ఏడి? ఇదివరకు వచ్చి ఓట్లు అడుక్కున్నప్పుడేమో ఇక్కడికి వచ్చి అశోక్ నగర్లో ఛాయ్ తాగుతూ, సాదా హోటల్లో బిర్యానీ తింటూ, యాక్టింగ్లు చేస్తూ బ్రహ్మాండమైన అద్భుతమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించి ఓట్లు దండుకున్నారు కదా. మరి ఈరోజు ఆక్రందనలు నిలబడతలేవా నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పెద్దలకు. ఢిల్లీ పార్టీలను ఎప్పుడు గెలిపించినా గల్లీలలో ఎప్పుడు ప్రజల ఆక్రందనలు ఇట్లే ఉంటాయి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా. మాట్లాడితే ప్రతి సందర్భంలో అడిగేవాళ్ళు మమ్మల్ని ఏమని, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? మేము కాళేశ్వరం కడుతుంటే అన్నాడు అడిగినారు, కాళేశ్వరంతో ఏం సాధిస్తారు, ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ఏం సాధిస్తారు అని పదే పదే అడిగేది. కాళేశ్వరం వల్ల ఏమవుతుందని. కాళేశ్వరం గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, బహుళార్థ ప్రయోజనాలున్న ప్రాజెక్టు కాళేశ్వరం. ఒక పంటకు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, 2 పంటలకు 80 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం. ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కోసం 10% వాటర్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ మహానగరంతో పాటు వేలాది గ్రామాలకు డ్రింకింగ్ వాటర్, వేలాది గ్రామాలకు, వందలాది పట్టణాలకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం. హైదరాబాద్కు నెత్తి మీద శాశ్వతంగా ఒక కుండ పెట్టినట్టే కరువు తీర్చే కల్పతరువు కాళేశ్వరం. దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏందని చాలా మంది, చాలా పెద్దలు చాలా మాటలు మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కాళేశ్వరం కట్టడం తర్వాత, ఇప్పుడు నిన్నగాక మొన్న పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్లో చూసుకోండి, వరి సాగులో తెలంగాణ టాప్ భారతదేశంలో. కాళేశ్వరం పుణ్యం కాదా అది? ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఏం జరిగింది అంటే, ఆ 1,00,000 కోట్ల పెట్టుబడి వైసీపీ లీడర్
మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఒక వెంకటేశ్వర భక్తుడిగా నాలో ఉన్న ఆవేదన చాలా వరకు తగ్గిందని భావిస్తున్నాను. ఎందుకంటే ఇది దాదాపు కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గతంలో మనం చూసాం. కానీ ఈరోజు సుప్రీంకోర్టు విచారణలో చాలా వరకు వ్యాఖ్యలు బయటికి రావడం జరిగింది. ఏదైతే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా కల్తీ జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించడం కానివ్వండి, ఆ నెయ్యిని వాడినట్టుగా ఆధారాలు దొరకలేదని చెప్పడం కానివ్వండి, సుప్రీంకోర్టు తీర్పులో వచ్చిన ఇవన్నీ కూడా ఈరోజు విచారణలో వచ్చిన మాటలన్నీ కూడా. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం తరపున అంటే మన చంద్రబాబు ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ కూడా ఆ ట్యాంకర్లు వాడలేదని చెప్పడం కానివ్వండి, పూర్తిగా కూడా చాలా వరకు భక్తుల మనోభావాలకి ఆవేదనకి గురికాకుండా ఉండే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. దయచేసి నేను ఒక్కటే కోరుకునేది, కోట్లాది మంది భక్తులు గత కొద్ది రోజుల నుంచి చాలా ఆవేదనతో బాధపడిన పరిస్థితులు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలవేల్పుగా చూసుకునే వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రసాదాన్ని కల్తీ జరిగిందని చెప్పని బాధపడే పరిస్థితి, చాలామంది భక్తులు బాధపడిన పరిస్థితి నేను దగ్గరుండి చూశాను. ఈరోజు సాక్ష్యాధారాలతో సహా సుప్రీంకోర్టులో అంటే ఇటు వైవి సుబ్బారెడ్డి గారు కానీ వేనేయండి, లేకపోతే సుబ్రహ్మణ్యం స్వామి గారు వేనేయండి, ఇతరులు చాలామంది కూడా దీని మీద సుప్రీంకోర్టులో విచారణకి కోరుకున్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది బాధ్యతారాహితంగా ఉన్నాయనేది మనకి ఈరోజు అర్థమవుతుంది. పూర్తిగా కూడా ఈరోజు సుప్రీంకోర్టు విచారణలో తెలిసింది ఆ బళ్ళు వాడలేదని చెప్పని. అదేవిధంగా ఒకవేళ మీకు ఆ యొక్క దీంట్లో తీర్పు వచ్చుంటే కనుక మన ల్యాబ్లో రిపోర్ట్ వచ్చుంటే రెండో ల్యాబ్కి ఎందుకు మీరు పంపలేదు, ఒపీనియన్ పంపలేదని చెప్పిన కానివ్వండి, ఎందుకు ఇన్నాళ్ళు గ్యాప్ ఇచ్చారు, జూలై 23వ తారీఖు జరిగితే సెప్టెంబర్ 18వ తారీఖు వరకు ఎందుకు మీరు దీన్ని గోప్యంగా ఉంచారు, అదేవిధంగా సిట్టు వేయాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ కూడా కోర్టు ప్రశ్నించింది. ఇవన్నీ కూడా అంటే భక్తులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అనుమానాల్ని తొలగించే విధంగా కోర్టే ఈరోజు సుప్రీంకోర్టే ఇవన్నీ ప్రశ్నించినందుకు ఒక వెంకటేశ్వర భక్తుడిగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. తప్పకుండా ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి, రేపు మళ్ళీ 3వ తారీఖు నాడు దీని మీద విచారణ ఉంది కాబట్టి తప్పకుండా ఆ విచారణలో అన్ని నిజాలు బయటపడతాయని చెప్పి మాత్రం నేను వెంకటేశ్వర భక్తుడిగా నేను ఆశిస్తున్నాను. నేను ఇప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాను, దయచేసి రాజకీయాల్లోకి వెంకటేశ్వర స్వామిని కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కానీ మీరు లాగబాగండి స్వామి. ఎందుకంటే భక్తులు ఎంతోమంది, ఇది రాజకీయాలు వద్దు, ఎందుకంటే పార్టీలు వేరు రాజకీయాలు వేరు. వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆవేదన పొందిన పరిస్థితులు ఈ సుప్రీంకోర్టు విచారణ ద్వారా అందరికీ కూడా చాలా వరకు అనుమానాలు తొలగినాయి. రేపు 3వ తారీఖు నాడు వచ్చే తీర్పు కూడా భక్తులకి అందరికీ కూడా ఆవేదన తీరే విధంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వెంకటేశ్వర భక్తులందరికీ కూడా ఒక్కటే కోరుకుంటున్నాను, చంద్రబాబు గారిని వెంకటేశ్వరం రాజకీయాలు తీసుకురావద్దు, రాజకీయాల్లో దేవుణ్ణి లాగొద్దని మాత్రం మీ ద్వారా నేను చంద్రబాబు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి భిన్నంగా మీరు చూశారు, జూన్ 12, 2024 నాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి అడుగు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీకి అనుగుణంగా పరిగెత్తిస్తున్నాడు. అనుభవం, ఈ రాక్షస పాలన నుంచి చూసినటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించి మొట్టమొదటిసారిగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి రంగం పారిశ్రామిక రంగం. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి అన్ని సంస్థలన్నీ కూడా క్యూ కట్టాయి. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల ఉద్యోగాల లక్ష్యంగానే పాలసీ రెడీ అయింది.
అదేవిధంగా వచ్చే 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ప్రతిరోజు యువత గురించి ఆలోచిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా యువకుడైనటువంటి కర్నూలు జిల్లా వాసి అయినటువంటి టీజీ భరత్ గారికి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ అది. మినిస్టర్గా పరిశ్రమల శాఖ మంత్రిగా ఇచ్చి యువకుడిని కూడా ప్రోత్సహించారు. అంటే దాని సందేశం ఏంటంటే యువతను మేము ప్రోత్సహిస్తున్నాం, యువతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉపాధి రంగాలు కూడా కేటాయించబోతున్నాం అని చెప్పడానికి ఒక టీజీ భరత్ గారికి ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లనే రాష్ట్రంలో 3 చోట్లు లూలు సంబంధించినటువంటి మీరందరూ చూసారు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మాల్స్ మొదలు పెట్టడానికి కూడా దాదాపు 172 కోట్లతో లూలు సంస్థ సిద్ధమైంది. అది కూడా వైజాగ్ యూనిట్ మాల్ కూడా నిర్మించబోతున్న విషయం మీ అందరికీ తీసుకొస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో 2800 కోట్ల పెట్టుబడితో గోద్రేజ్ సంస్థ రానున్న విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా బ్రూక్ ఫీల్డ్ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుంది. అదేవిధంగా HCL 2వ దశ విస్తరణకు సంబంధించి దాదాపు 15,000 ఉద్యోగాల కల్పనకు జరుగుతుంది. అదేవిధంగా మెగా సిటీ ఏర్పాటుకు సంబంధించి ఫ్యాక్కాన్ 4,000 కోట్లతో విన్ఫాస్ట్ పెట్టుబడులు పెట్టనున్నాయి. అదేవిధంగా జయరాజ్ ఇస్మాత్ 2వ దశ విస్తరణ కూడా సంబంధించినటువంటి ఇప్పుడే పనులు మొదలైనాయి. మరి ముఖ్యంగా మెడికల్ యూనివర్సిటీ, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి SRM యూనివర్సిటీ ఆల్రెడీ ముందుకొచ్చింది. అదేవిధంగా శ్రీ సిటీలో 1570 కోట్ల పెట్టుబడులతో నెలకొన్న 1500 సంస్థలు కార్యకలాపాలు ఇప్పటికే స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. తర్వాత 7వ నిజాం మనకు స్వచ్ఛమైన, మొత్తం భారతదేశంలోనూ ఎక్కడా లేని స్వచ్ఛమైన నీటి సరస్సును మనకు అందించారు, తటాకాన్ని. మేము చిన్నప్పుడు ఆ గండిపేట నుంచి వచ్చే నీళ్ళని తాగేవాళ్ళం. అమృతానికి సమానంగా దాని టేస్ట్ ఉండేది. మరి అది మన భవిష్యత్ తరాలకు అందియకూడదా? ఇంకా వాళ్ళు బిస్లరీలు కొనుక్కోవాలా? అయ్యా, నువ్వైతే ఇటలీ నుంచి, ఫారిన్ నుంచి తెచ్చే నీళ్లు తాగుతావు కేటీఆర్. మరి ఆ పేద పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు తాగాల్సింది ఇక్కడి నీరే, వాళ్ళు తాగాల్సింది గండిపేట హిమాయత్ సాగర్ నీళ్ళే. మరి వాళ్ళకు స్వచ్ఛమైన నీరు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి. అందుకే మీరెన్ని గగ్గోలు పెట్టినా ఖచ్చితంగా మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మూసీ నదిని రిజువనేట్ చేస్తాం, పునరుజ్జీవింపజేస్తాం. మల్లన్న సాగర్ నుంచి పైప్ లైన్ ద్వారానా, కెనాల్ ద్వారానా 15 TMCలు గండిపేట హిమాయత్ సాగర్లో పడేటట్టు చేస్తాం. అక్కడి నుంచి నీళ్లు రిలీజ్ చేస్తే జీవనదిలాగా మూసీ నది తయారవుతుంది. అప్పుడు మొత్తం ఆ చుట్టుముట్టు ఉన్న 25 లక్షల మంది జనాలకి రోగాల బారిన పడకుండా స్వచ్ఛమైన గాలి, నీరు లభించే ఏర్పాటవుతుంది. ఇంత పెద్ద ప్రణాళికను ఎంత ఖర్చైనా సరే చేయాలని మేము సిద్ధంగా ఉంటే 50,000 కోట్లు ఎట్లయితుంది? 1,50,000 కోట్లు ఎట్లయితుంది? అరే ఎవరు చెప్పిండ్రా 1,50,000 కోట్లు ఎట్లయితుంది? హరీష్ రావుది ఇంకో తెలివి. పైసలు కనబడంగానే దాంట్లో ఎంత కమిషన్ అనే లెక్కలు వస్తుంటాయి ఆటోమేటిక్గా కంప్యూటర్ లాగా. ఎందుకంటే ఆయన అదే పని చేసిండు కాబట్టి. మరి 1,00,000 కోట్లు కాళేశ్వరం గోదావరిలో ముంచి ఎన్ని లక్షల కమిషన్ తీసుకున్నావో ఆయనకు తెలుసు, మాకు తెలియదు. మేము కట్టిన ప్రాజెక్టులు ఇంకా నిటారుగా నిలబడ్డాయి. నాగార్జున సాగర్ నిలబడ్డది, శ్రీశైలం నిలబడ్డది, పోచంపాడు నిలబడ్డది, జూరాల నిలబడ్డది. అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టినాం, అన్నీ నిలబడ్డాయి. నువ్వు 2 ప్రాజెక్టులు తీసుకొచ్చినావు. ఒకటి కాళేశ్వరం మునిగిపోయింది, పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ కాలే. పంపలు ఏడగట్టినా మునిగిపోయినాయి. కాబట్టే తెలంగాణ ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మేధావులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకుల అంతరంగాన్ని
వాళ్ళ వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని గమనించండి. హైదరాబాదును ఒక విశ్వనగరంగా తయారు చేయడానికి చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కొంతమంది పేదవారికి నష్టం జరుగుతుంది, కానీ వాళ్ళని ఆ మురికి కూపంలోంచి తీసుకొచ్చి స్వచ్ఛమైన పరిసరాల్లో వారికి రిహాబిలిటేట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. వైసీపీ లీడర్ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.